వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరిన కూనంనేని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్గాంలో ఉచిత మెగా వైద్య శిబిరం. జగిత్యాల జిల్లా కత్తాలపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:45 సమయంలో భూమి కంపించింది. కేవలం 2 సెకండ్ల పాటు మాత్రమే ఈ ప్రకంపనలు కనిపించాయి. ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహణను ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు కృత నిశ్చయంతో ఉన్నందున విధుల పట్ల ఆలస్యం ప్రదర్శించకుండా శానిటైజేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. చెత్త బయట పడవేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని మొప్మా ఆర్పీలు ఇంటింటా ప్రచారం నిర్వహించాలని అన్నారు. కరపత్రాలు పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ వినకుండా చెత్త బయట పడేసే వారికి 500 రూపాయలు జరిమానా విధించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. నగర మేయర్ మహంకాళి స్వామి స్వయంగా వడ్డించారు. అనంతరం భీమునిపట్నం ఆటోనగర్లో పర్యటించి మురుగునీటి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి కాలువలో చెత్త పడవేసిన వారిని గుర్తించే జరిమానాతో పాటు నల్ల కనెక్షన్ తొలగించడం వంటి కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. తదుపరి మేడిపల్లి అన్నపూర్ణ కాలనీలో రోడ్డు వెడల్పు శిథిలాలను పరిశీలించారు. స్టేషన్లో సేకరించిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిఆర్సీసీ సెంటర్కి తీసుకొస్తారు. ఒకప్పుడు ఈ డిఆర్సీసీ సెంటర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు మొదటగా మామూలుగా నడిచినప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం వలన ఇదంతా కూడా ఇప్పుడు పనిచేయకుండా ఉన్నది. దీనికి అనుబంధంగా కూడా ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర సపరేట్గా ఇంకో డిఆర్సీసీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించిన మెషినరీస్ అన్నీ కూడా కొనుక్కొచ్చి కూడా ఈరోజు ఊరికే అక్కడ పడేసి డంప్ యార్డ్లో పడేసి ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల కాలంలోనే ఈ మిషనరీస్ అన్నీ కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అప్పుడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్లకు సంబంధించి ఇక్కడ అనవసరంగా ఈ మిషనరీస్ కొనుక్కరావడం వల్ల దాని మీద వచ్చే కమిషన్లకు ఆశపడి ఇవన్నీ చేసారు తప్ప ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషనరీస్ని యూజ్లోకి తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చుడుతోటి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా చూడాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎస్సీ గారిని, తర్వాత ఏఈలు, డిఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటరింగ్ లేక అదంతా కూడా తయారు చేస్తారు కదా, ఇట్లా చేసే ఎవరికన్నా అమ్మేస్తారా? యూజింగే కాలే ఇంకా తీసేసుకున్నాం. ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం ఇప్పుడే అడిగింది. స్పెషల్ కాన్సెప్ట్
ఈయనని వెంబడి పడతారు ఆయన మామూలుగా ఇక్కడ ఖాళీ ప్లేస్ చెప్పి తిరుపతి చెప్పి ప్యాంపర్స్ నాప్కిన్స్ ఇంకేమైనా వేస్ట్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ అంతా రిలీజ్ చేసినాక అది ఆటోమేటిక్గా దాన్ని తీసుకొని దాని నుంచి ఒక 200-400 ఆ యాష్ని మనం బ్రిక్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. వాటర్ ఈ రోజు రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాడి హరీష్ గౌడ్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇటీవలే మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాళ్ళ హరీష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్, మడి చిరంజీవి, మడి లక్ష్మణ్, ప్రశాంత్, సునీల్, అజయ్, రాజు, సిద్ధు, ప్రకాష్, అరుణ్, రామ్, సన్నీ, లడ్డు మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. విల్ లవ్ యూ ఐక్యరాజ్య సమితి ప్రజా సమాచార విభాగం భాగస్వామి సంస్థగా ప్రపంచమంతటికీ తల్లి ప్రేమ అనే నినాదంతో అత్యవసర సహాయం, పర్యావరణ పరిరక్షణ, విద్యా మద్దతు, సామాజిక సంక్షేమం వంటి విభిన్న సేవా కార్యక్రమాల ద్వారా పొరుగువారితో కలిసి పనిచేస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం యొక్క ప్రధాన లక్ష్యమైన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో కూడా సహకరిస్తుంది. ఈ స్వార్థ రహిత సేవలకు గాను సంస్థకు అమెరికాలోని గోల్డ్ ప్రెసిడెన్షియల్ వారంటీ సర్వీస్ అవార్డు, కాంబోడియా రాయల్ ఆర్డర్, ఈక్వెడర్ నేషనల్ కాంగ్రెస్ అవార్డు వంటి 1000కు పైగా పురస్కారాలు లభించాయి. భారతదేశంలో కూడా ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ స్థానిక సమాజాలకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో, మహారాష్ట్రలోని పూణేలో, తమిళనాడులోని కోయంబత్తూరులో క్లీన్ వరల్డ్ మూవ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి స్థానిక ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని మామ్స్ గార్డెన్స్ ప్రాజెక్ట్ ద్వారా చెట్లు నాటుతూ సూక్ష్మ ధూళి తగ్గించడంలో మరియు కార్బన్ శోషణలో సహాయపడుతూ పర్యావరణాన్ని మెరుగుపరచుటకు కృషి చేసింది. నేను ఇంటర్నేషనల్ వీలో ఫౌండేషన్ నుంచి వచ్చాను. ఇంటర్నేషనల్ వీలో ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఈ సంస్థ 2001లో స్థాపించబడింది. చైర్మన్ జాంగిల్జా గారిచే స్థాపించబడింది. ప్రపంచమంతటా తల్లి ప్రేమ పంచడంలో ఈ సంస్థ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి ఈ సంస్థ ద్వారా అనేకమైన స్వచ్ఛంద సేవలు మనము నిర్వహిస్తున్నాము. ఇది ఎన్జిఓ సంస్థ. ట్రీ ప్లాంటేషన్, పొల్యూషన్పై సదస్సులు మరియు స్ట్రీట్ క్లీనింగ్ అండ్ ఇంకా ఓల్డేజ్ హోమ్స్, ఇలా చిల్డ్రన్స్ హోమ్, ఆర్ఫన్స్ హోమ్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో స్వచ్ఛంద సేవ మనం చేస్తున్నాము. ఇంకా అన్నింటిలో ప్రధానంగా ఇంకా రక్తదానం. ఈరోజు 1-to-1 బ్లడ్ డ్రైవ్ మనం నిర్వహిస్తున్నాము.
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం శాసనసభ్యులు సింగరేణి క్వారీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం కొత్తగూడెంలో జరిగిన సీఎన్ఎండీ పర్యటనలో భాగంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలో వారిని కలిసి కోరారు. ముఖ్యంగా కొత్త కోల్ బ్లాకుల సాధనకు కార్మికుడికి స్వంత ఇంటి పథకాన్ని అమలు చేసి ప్రతి కార్మికుడికి 30 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యంపై చెల్లించాలి. మరియు అనారోగ్యం వల్ల కార్మికులు చాలా మంది మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మెడికల్ బోర్డుకు పిలవకుండా కాలయాపన చేస్తూ కార్యక్రమాలను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని, కాబట్టి ఏసీబీ విచారణతో సంబంధం లేకుండా పాత పద్ధతిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, మారు పేర్లు ఉన్న ఉద్యోగుల డిపెండెంట్ల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టర్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వస్తువులకు చుట్టుప్రక్కల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి కొత్తగూడెం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, ఏఐటియుఎస్ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే ఓకే అమ్మా సీరియస్. మేడం తీసుకో, నువ్వు తీసుకో, ఇచ్చేయి చెప్పినప్పుడు మేడం వాళ్ళు టిష్యూ పేపర్స్ ఉన్నాయి మేడం, కలిపెట్టాలి కదా అన్న. మాధవి ఓకే సార్. ఓకే అయిపోయిందా? నేను ఎన్టీపీసీ పొజిషన్ చేసాను మాట్లాడుతున్నా. మీరు 1:30 పొజిషన్ జాయిన్ చేశారు అంతే.
ప్రియమైన మహిళా సోదరి మనులందరికీ, అక్కలందరికీ, మిత్రులందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా విప్లవ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మరి శ్రామిక మహిళా ఉపాధిపై దాడికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ముందుగా ప్రపంచంలో ఈ మహిళా దినోత్సవం అంటే ఏంటి, మహిళా ప్రాముఖ్యత ఏంటి అనేదాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నారు. మరి మహిళల ప్రాముఖ్యత అంటే ఏంటిది, మహిళా దినోత్సవం అంటే ఏంటంటే జర్మనీ దేశంలో అనేక మంది మహిళలు తమ హక్కుల సాధనకై పని స్థలంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా 16 గంటలు ఆ రోజుల్లో పనిచేసే వాళ్ళు, వెట్టి చాకరికి గురి అయ్యే వాళ్ళు, సరి అయినటువంటి వేతనాలు కూడా లేకుండేవి. మరి ఓటు హక్కు కూడా ఆ రోజుల్లో లేదు. మహిళల్ని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళు. అలాంటి తరుణంలో వీధుల్లోకి వచ్చి మహిళలందరూ ఐక్యమై తమకు ఓటు హక్కు కావాలి, తమకు సమానత్వ హక్కు కావాలి, మేము కూడా మనుషులమే, మాకు సరైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలపైన నిర్బంధం కొనసాగించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఆ సందర్భంలో జర్మనీ దేశస్తులైనటువంటి ఈరోజు మనం అందరం చూస్తున్నాము. ఇప్పుడు మొన్నటిదాకా చూస్తే మన మున్సిపల్ ఎలక్షన్లో మన రామగుండం మండలంలో ఎక్కువ శాతం మహిళలకే రిజర్వేషన్ ఇచ్చిర్రు. ఎక్కువ శాతం మహిళలు గెలిచినప్పటికి కూడా అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి భర్తకే సన్మానం చేసిరు, కానీ మహిళకు సన్మానం చేయలే. అంటే చూడు, ఇప్పటికి కూడా ప్రభుత్వాలు సమానమే, మహిళలకు అన్ని రంగాల్లో సమానం ఇస్తానం అంటున్నారు, కానీ గెలిచిందేమో మహిళ, సన్మానం చేసుకుంటూ పురుషుడు. అంటే ప్రభుత్వాలు కూడా మహిళలు ఇంకా బయటకు రాకుండా ఒక విధంగా చెప్పాలంటే వంటింటికే పరిమితం చేసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో మెడికల్ లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో అంతర్గం మండల సర్పంచుల సహకారంతో మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గం టీటీఎస్లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
ఈ మెగా మెడికల్ క్యాంపుకు పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో మహిళలు, వృద్ధులు, రైతులు, చిన్నారులు హాజరై వైద్య సేవలు పొందారు. దాదాపు 1000 మందికి పైగా ప్రజలకు నిపుణులైన వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు, ఆర్థో సమస్యలపై పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యులు సలహాలు అందించారు. వైద్య శిబిరం ద్వారా ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండలంలోని సర్పంచులు, వైద్య బృందం, అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి, ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అంతర్గాంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. దీంట్లో 1000 నుంచి 1500 మంది మహిళలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ వచ్చి తమ కంటి పరీక్షలు కానీ, గుండె పరీక్షలు కానీ, ఎముకల పరీక్షలు కానీ చేసుకున్నారు. ఇది దివ్యంగా ముగిసింది. ఇందుకు డాక్టర్లకు, వాలంటీర్లకు అందరికీ మా అంతర్గాం సర్పంచుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ హాస్పిటల్స్ మంచిర్యాల్, సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ మరియు అంతర్గామ మండల సర్పంచులు, గౌరవ శాసనసభ్యులు రామగుండం శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మన అంతర్గాం మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి దాదాపు 15 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు ఉచితంగా పరీక్షలు మరియు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్థోపెడిషన్, ఈఎన్టీ, ఆఫ్థల్, డెర్మటాలజిస్ట్, గుండెకు సంబంధించినటువంటి డాక్టర్లు, స్కానింగ్ వైద్య నిపుణులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి మందులు ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాంపును మీరు అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మిడిల్ హాస్పిటల్స్ మంచిర్యాల. టీటీఎస్ అంతర్గాం గ్రామం, అంతర్గాం మండల కేంద్రంలో నిర్వహించినటువంటి మెడికల్ క్యాంప్కి గౌరవనీయులు శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క సహకారంతో మిడ్ లైఫ్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ను నిర్వహించడింది. ఈ యొక్క మెడికల్ క్యాంప్కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మరియు అంతర్గాం మండలకు సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచుల సహకారంతో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో దాదాపుగా 1000 మంది ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో ఉచిత పరీక్షలు, కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, గుండె పరీక్షలు, అలాగే మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినటువంటి అంతర్గాం గ్రామ ప్రజలకు, అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ మరియు అంతర్గాం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడి రాణించాలని కమాన్పూర్ మండల సర్పంచులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను సన్మానించి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ మహిళలే కుటుంబానికి అండా, సమాజానికి బలమని అన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తపై ప్రజలకు
అవగాహన కల్పించారు. ఈ సర్పంచ్లు రంగు సత్యనారాయణ, జంగిలి పోచాలు, గుమ్మడి శ్రీనివాస్, బొంగోని సదయ్య, పొనగంటి కుమార్, శిలారం మల్లయ్య, బంగారు కళ్యాణి మహేష్, పల్లె మాధవి నారాయణ, పొలు దాసరి వనిత, సాయి కుమార్లతో పాటు ఉప సర్పంచ్లు, గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనిపించి వెరీ గుడ్, సూపర్, విజయవంతమైన మహిళా దినోత్సవం. అది మళ్ళా నువ్వు పెట్టు, నువ్వు పెట్టినా. సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళా ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దాని అర్థం. మనం కేవలం మార్చి 8 తారీఖు రోజే ఒక ఉమెన్స్ డే అని చెప్పేసి వాళ్ళను గౌరవించడం కాకుండా ప్రతిరోజు వారిని అన్ని రంగాల్లో సమానంగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని గౌరవించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరిన కూనంనేని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్గాంలో ఉచిత మెగా వైద్య శిబిరం. For more updates, keep watching.